ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులను విడుదల చేస్తున్నట్లు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మండలంలోని దారిమడుగు గ్రామంలో పంట పిచికారీ డ్రోన్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి వచ్చిన మన ముఖ్యమంత్రికి రైతులు పడే కష్టాల గురించి డ్రోన్ అందించడం సంతోషంగా ఉందన్నారు. 1 ఎకరాకు పురుగుమందు పిచికారీ చేయాలంటే దాదాపు రోజు సమయం తీసుకుంటుందని, అదే పనిని డ్రోన్ నిమిషాలలో పూర్తి చేస్తుందని తెలిపారు. తద్వారా రైతులకు శ్రమ తగ్గుతుందని, అధిక దిగుబడులు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ డ్రోన్ల ద్వారా కొంత నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని, వారికి ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 46 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలకు గాను మొదటి విడతగా వారి అకౌంట్లో 7,000 రూపాయల నిధులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం డ్వాక్రా మహిళలకు పెరటి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, తెలుగుదేశం నాయకులు, డ్వాక్రా మహిళలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. 4 ఎకరాలు కొట్టుకోవాలంటే వారం తిరిగి వారం కొట్టుకోవాలి. ఇలా ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యల్లో రైతు ఎక్కువగా కష్టపడకూడదు. రైతుని ఇప్పటికే కష్టం ఎక్కువ పడతా ఉన్నాడు కాబట్టి రైతుకి ఎంతో కొంత తగ్గించాలా అని చెప్పి ఆ కష్టాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో, అలాగే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం 9,80,000 నుంచి దగ్గర 16 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తూ సుమారు 80% సబ్సిడీ అనేది మన రైతాంగానికి ఇస్తూ ఈ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టినందుకు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఈ డ్రోన్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొంత నిరుద్యోగ సమస్య తీరుతుంది, కొంత రైతాంగానికి ఉపయోగపడుతుంది. రైతాంగానికి అన్ని రకాలుగా మందు ఏ టైం కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండి వచ్చి 1 గంట లోపలనే వాళ్ళకు మందు అనేది ఈ డ్రోన్ పిచికారీ అనేది చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలంలో ఈ పురుగులు కూడా ఈ వ్యవసాయాన్ని పంటలు నాశనం చేస్తా ఉన్నాయి. 1 డేలోనే రైతును నష్టపరిచేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇటువంటిది రైతు అప్రమత్తమే ఎంబడే డ్రోన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా వచ్చి దానికి సంబంధించిన మందు పెట్టేసి ఆ పురుగుల్ని చంపి ఆ రైతును కాపాడేటువంటి పరిస్థితి ఈ డ్రోన్ వల్ల కలుగుతా ఉంది. దీనివల్ల రైతుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. రైతు ఆర్థికంగా బలపడేదానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. దీన్ని సద్వినియోగపరచుకోమని మా నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం చూపించబోతా ఉన్నాం. రేపు ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతాంగానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి 20,000 రూపాయలలో మొదటి విడతగా 7,000 రూపాయలు రేపు అకౌంట్ లో వేయబోతా ఉన్నాం. రేపు 2వ తారీఖున చంద్రబాబు గారు మన జిల్లా వస్తా ఉన్నారు. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతులందరికీ సుమారు 46 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి, రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.